వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీవీ సీరియల్స్ కైనా శుభం కార్డు పడుతుంది కానీ ఫోన్ ట్యాపింగ్ పై సిట్టు విచారణకు మాత్రం ఎండ్ కార్డు పడడం లేదని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సిట్టు విచారణ పేరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందే తప్ప సాధించేది ఏమీ లేదన్నారు. కొంతమంది ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సిట్టు విచారణ కొనసాగుతుందని ఆరోపించిన బండి సంజయ్ ఇప్పటి వరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలన్నారు. ఈ సిట్టు విచారణ గతంలో చెప్పిన సిట్టు విచారణ ప్రారంభించిన తర్వాత సిట్టు ఏర్పాటు చేసిన తర్వాత ప్రారంభించిన సీరియల్స్ టీవీ సీరియల్స్ మొత్తం అయిపోయినాయి. ది ఎండ్ శుభం పడ్డది. కానీ దీని మాత్రం ఎండ్ లేదు, శుభం లేదు. దీన్ని ఇంకా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉన్న రోజులు దీన్ని కొనసాగిస్తూనే ఉంటారు. దీని పేరుతో టైంపాస్ చేస్తూనే ఉంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటుంది ప్రజలు గుర్తిస్తలేరు, మేము ఏదో చేస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకుంటున్నది. కానీ ప్రజల లోపల చర్చ జరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించలేకపోతున్నది. వీళ్ళు కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోతున్నారు. ఈ సిట్టు విచారణ చేసే అధికారులకు వీళ్ళు స్వేచ్ఛనివ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు చెప్పిన ప్రకారమే సిట్టు అధికారులు వాళ్ళు వ్యవహరించాలని చెప్పి వస్తున్న విషయం వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ మీద జులుం ప్రదర్శిస్తున్న అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వని విలువంటే వాళ్ళు పిలిచే పరిస్థితికొచ్చింది. వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సిట్ అధికారులు కూడా ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు. మీరు ఒక్క వ్యక్తిని ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెరిగిన సత్యం. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు, మీరు హైకోర్టులో వాదనలు వినిపించారు. అధికారులు దాన్ని సిద్ధంగా ఉన్న వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. చట్టంలో ఉన్న లొసుకులు ఆధారం చేసుకుని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు. అసలు కారకుడు ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగ్మూలం కోసం ఇస్తున్న వ్యక్తులే. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే, ఒక్క వ్యక్తిని. ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? ఫోన్